హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది మన ఇండియాలో జరుగుతున్న కొన్ని అన్యాయాల గురించి. దాని గురించి ఇప్పుడు నేను ప్రశ్నించబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చేసింది నీకోసమే, ఇది గుర్తుపెట్టుకో. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫియర్లెస్ స్పీకర్. మై నేమ్ ఇస్ లతీఫ్. సో ఇక విషయానికి వస్తే పాయింట్ నెంబర్ 1, ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఒక పెద్ద స్కామ్ అండ్ ఒక పెద్ద బిజినెస్ కూడా. అది ఎంత బిజినెస్ అంటే మన ఇండియాలో ఫ్రీ బస్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చే జనం ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన స్కూల్లో ఫెసిలిటీస్ ఎంత దారుణంగా ఉంటాయో. నువ్వు చదువుతున్నావా, చదవట్లేదా, తింటున్నావా, తినట్లేదా నువ్వు ఎవ్వడు పట్టించుకోడు. అందుకే మన గవర్నమెంట్ స్కూల్ని ఎవరు రారు. ఇప్పటికీ చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటికీ మూతపడిపోయాయి. దీన్నే ప్లస్ పాయింట్గా తీసుకుని ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అని ఇన్ని రకరకాలుగా అనవసరమైన సిలబస్లు యాడ్ చేసి వేల ఫీజులు పెంచేసి మధ్యతరగతి కుటుంబాలని దోచేసుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఒక్క క్వశ్చన్ కూడా చేయదు, ఎందుకంటే ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి వాళ్ళకి వెళ్తున్న మనీ ఈజ్ అన్లిమిటెడ్. సో ఇది ఒక కరప్షన్గా మారిపోయి ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది మన ఇండియాలో. సో ఇక పాయింట్ నెంబర్ 2, అదేంటంటే ఫార్మర్స్ అంటే రైతులకు జరిగే అన్యాయాలు. అదేంటంటే మరి ఇప్పుడు రోడ్ సైడ్లో ఏదన్నా రైతు కూరగాయలు అమ్ముకుంటుంటే కొంతమంది జనాలు వచ్చి 20 రూపాయల టమాటాలని 10 రూపాయలకి ఇమ్మని, 15 రూపాయలకి ఇమ్మని, కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్రీగా ఇవ్వాలని, నిమ్మకాయలు ఇవ్వని గోల చేస్తూ బేరాలాడుతూ ఉంటారు. కానీ అదే పెద్ద మనుషులు ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి బేరం లేకుండా 300 చికెన్ బిర్యానీ అంటే 300 ఇచ్చి మరి తినేసి వస్తారు. ఇదంతా కాకుండా వచ్చేటప్పుడు మాత్రం ఒక 100 రూపాయల టిప్ కూడా పడేసేస్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అదే రైతుల దగ్గర వచ్చి బేరాలాడడం, వాడి మీద బలం చూపించడం, అధికారం చలాయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి రైతులకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 3, మన తెలుగు యువత ఉందే, ఇది వాళ్ళు పిచ్చినా కొడుకులు. అది ఎందుకంటే వాళ్ళు సినిమా, క్రికెట్, ఆటలు, అది ఇది రాజకీయ నాయకులు, పార్టీ జెండాలు అని మోస్తూ తిరుగుతూ పిచ్చి కుక్కలా తిరుగుతుంటారు. ఏదైనా పెద్ద సినిమా హీరో రిలీజ్ అయితే పండగ చేసుకుని పేపర్లు ఎగరేసుకుంటా వాళ్ళు కాలేజీ బంకు కొట్టి మరీ సినిమాకి వెళ్ళి పెద్ద పండుగలా జరుపుకుంటారు. కానీ ఆ తెర మీద కనిపించే హీరో మాత్రం తెర మీదే ఉంటాడు. కానీ రియల్ లైఫ్లో ఒక్క సపోర్ట్ కూడా చేయడు. నీటి పేపర్ లీక్ అయితే ఒక్క క్వశ్చన్ అన్న వాడు చేశాడా? నీకు ఏదైనా సమస్య వస్తే అడ్డంగా నిలబడ్డా? లేదు కదా. మరి ఎందుకు నీకంత ఇది? రాజకీయ నాయకులు అంటావా పార్టీ జెండాలు మోయించుకుంటూ ఉంటారు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీకు అండగా ఉంటారో లేదో ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవు. నీకు ఇష్టమైన క్రికెటర్ రన్స్ కొట్టినప్పుడు కానీ, వికెట్లు తీస్తున్నప్పుడు కానీ పెద్ద సంబరపడిపోయి స్టేటస్లు, స్టోరీలు అన్నీ పెట్టేసి పండగ చేసుకుంటావు. కానీ అదే నీకు కష్టం వస్తే ఒక్కసారైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఎక్కడైనా కానీ ఒక్కసారైనా అడిగాడా? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా దీని గురించి? నువ్వు ఒక్కసారి ఆలోచించు, ఎందుకన్నా మంచిది. మన దేశంలో ఉండే జనాలంతా ఎర్రి గొర్రెలు. అది ఎందుకంటారా? మన ప్రభుత్వం అంటే దేశ ప్రభుత్వం జనాల్ని ఎప్పుడు డైవర్ట్ చేస్తూనే ఉంటుంది. అదేంటంటే కులమత గొడవలు పెట్టించేస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం డైలీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు జనాలు వచ్చి ఒక ప్రాబ్లం మీద క్వశ్చన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తెలియ ఏం చేస్తుందంటే ఇంకొక లేనిపోని ప్రాబ్లంని క్రియేట్ చేసి జనాలకు ఎరగా వేస్తుంది. అప్పుడు జనాలు ఏం చేస్తారు? దాన్ని ఆ ప్రాబ్లం మర్చిపోయి వేరే ఉన్న ప్రాబ్లం వెనకాల గుర్రెలాగా వెళ్ళిపోయి దాని వెనకాల పడుతూ ఉంటారు. సో ఫస్ట్ జరిగిన ప్రాబ్లం గురించి మొత్తం మర్చిపోయి దాని గురించి మొత్తం మర్చిపోతారు. ఇంకేదన్నా హాట్ న్యూస్, ఏదైనా హీరో ఎఫ్ఐఆర్ బయటకు వస్తే దాని వెనకాల పడి ఉన్న విషయాన్ని, ఉన్న ప్రాబ్లమ్ని అన్నింటినీ మర్చిపోయి హ్యాపీగా బతికేస్తారు. అదే మన దేశ జనం. అందుకే మన దేశంలో జనాలు కాదు, గొర్రెలు. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు తెలుగు యువతకి షేర్ చేయండి. సో ఈ వీడియో మీద మీ రేటింగ్ ఏంటో నాకు చెప్పండి. మరియు ఇట్లు మీ లతీఫ్ సైనింగ్ ఆఫ్.